హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కిరణ్ నాని యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం క్యాజువల్గా మన డే టు డే లైఫ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంటాం. సో అవి వచ్చేసి 2D ఫార్మేట్లో ఉండడం జరుగుతుంది. సో అలా కాకుండా మన మొబైల్లో నుంచి 3D ఫొటోస్ని మనం ఎలా క్యాప్చర్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ టాపిక్. సో క్యాజువల్గా మన అందరి మొబైల్లో పానోరామా అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఒక ఆప్షన్. సో అది యూజ్ చేసి మనము పానో స్టైల్లో ఒక ఇమేజెస్ని అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అది కాకుండా గూగుల్ వాళ్ళ యాప్, అంటే గూగుల్కి సంబంధించిన ఒక అప్లికేషన్ యూజ్ చేసి మనం 3D వ్యూలో 3D ఇమేజెస్ని ఎలా క్యాప్చర్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, చాలామంది మొబైల్లో 3D ఇమేజెస్ని క్యాప్చర్ చేయాలంటే వాళ్ళు మొబైల్తో వచ్చిన ఒక ఆప్షన్ అయితే వాడుతుంటారు. సో అది వచ్చేసి మనకి డిఫాల్ట్గా వచ్చిన కెమెరాలో పానోరామా అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎఫెక్ట్ని యూజ్ చేసి వాళ్ళు 3D ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు. సో అలా కాకుండా పానోరామా కన్నా మంచి ఎఫెక్ట్ కలిగిన ఒక అప్లికేషన్ అయితే మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మనము 3D ఇమేజెస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ముందుగా మనము మన మొబైల్లో కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు పానోరామా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి పానోగా మనం ఏదైనా క్యాప్చర్ చేయాలంటే మనకి ఓన్లీ ఒక చిన్న ఫోటో అయితే 2Dలో రావడం జరుగుతుంది. సో అలా కాకుండా 3D వ్యూలో మనము మన మొబైల్లో ఒక ఫోటోనైనా సరే దేనైనా సరే మనము 3D వ్యూలో మనం క్యాప్చర్ చేయాలంటే ముందుగా గూగుల్ నుంచి వచ్చిన ఒక అప్లికేషన్ అయితే మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది వచ్చేసి గూగుల్ స్ట్రీట్ వ్యూ. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి గూగుల్ స్ట్రీట్ వ్యూ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మనం యూజ్ చేసి మన మొబైల్లో 3D ఇమేజెస్ని ఎలా క్యాప్చర్ చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా మనము ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో అలౌ చేయండి. అలౌ చేయగానే మనకి ఇక్కడ కింద కెమెరా ఆప్షన్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ అడుగుతుంది ఓకే అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి కనెక్ట్ 360 కెమెరా అని చెప్పేస్తుంది, లేదా ఇంపోర్ట్ 360 ఫొటోస్ అని చెప్పేస్తుంది. తర్వాత ఫోటోస్పియర్ అని చెప్పేసి చూడండి. మీరు ఫోటోస్పియర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డాట్స్ అయితే రావడం జరుగుతుంది ఆరెంజ్ కలర్లో. సో అక్కడ ప్లేస్ చేయండి, అది టైం అయితే కంప్లీట్ అవుతుంది. సో అలాగే మీరు ఇలా సైడ్ క్లిక్ చేసి మళ్ళీ అలాగే మీరు ఈ విధంగా డాట్స్ పైన ఇలా ఫోకస్ చేసేసి ఇలా కంప్లీట్ చేయండి. సో ఎక్కడైతే ఆరెంజ్ సర్కిల్స్ ఉన్నాయో సో దానిపైన మీ ఈ వైట్ కలర్ సర్కిల్ని ప్లేస్ చేసేసి ఈ టైం డ్యూరేషన్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక 3D ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమేజ్ అయితే క్యాప్చర్ అవ్వడం జరిగింది. కింద మనకి గ్రీన్ కలర్లో ఒక టిక్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు దాన్ని టిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒక లోడింగ్ టైప్లో, అంటే లోడింగ్ అయితే ఉంటే ఏ విధంగా అయితే రావడం జరుగుతుందో ఆ విధంగా మనకి ఇక్కడ చిన్న కింద మనకి లోడింగ్ అంటే రెడీ టు పబ్లిష్ అని చెప్పేసి ఒక చిన్న రావడం జరుగుతుంది. సో కింద మనకి ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా అయితే లోడ్ అయిన తర్వాత అంటే ఇమేజ్ అనేది కంప్రెస్ చేసి నీట్గా మ్యాచ్ అయితే చేస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఒకసారి ఇమేజ్ అయితే ఏ విధంగా క్యాప్చర్ అయితే 3D వ్యూలో అయిందో మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ఇమేజ్ అయితే రావడం జరిగింది. సో మీరు దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇమేజ్ అయితే ఇక్కడ స్వైప్ ద కార్డ్ బిలో టు వ్యూ మోర్ 360 ఫొటోస్ అని చెప్పేసి చూడండి. సో మీరు అండర్స్టూడ్ అని కొట్టేసండి. కొట్టేసిన తర్వాత మీకు ఇమేజ్ అయితే ఈ విధంగా క్యాప్చర్ అవ్వడం జరిగింది చూడండి. సో ఈ విధంగా మీకు 360 ఇమేజ్ అయితే రావడం జరిగింది. అంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా మీకు ఈ విధంగా అయితే 360 ఇమేజ్ మీకు అంటే 360 డిగ్రీస్లో ఇమేజ్ అయితే అంటే ఒక ఫోటో అయితే మీకు రావడం జరిగింది, మీరు షూట్ చేయడం జరిగింది. సో అలాగే మీరు 360 డిగ్రీస్ కెమెరాని యూజ్ చేయకుండా మీరు మీ మొబైల్ ద్వారానే 360 డిగ్రీస్ ఫొటోస్ని మీరు ఈ విధంగా అయితే తీయవచ్చు. సో గాయస్, ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. సో ఇటువంటి టెక్ వీడియోస్ ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ మీకు కావాలంటే
ఇక్కడ కనిపిస్తున్న లోగోని క్లిక్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. అలాగే నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.